కాదు ఒక విషయం అవ్వ మీకు క్లియర్గా అడుగుతా. ప్రత్యూషం మీ ఊరు బిడ్డ, మీరు చిన్నప్పటి నుంచి ఆమె చూసిండ్రు. మీ ఊరు నుంచి పోయి హీరోయిన్ అయింది, అన్యాయంగా చచ్చిపోయింది 19 ఏళ్ళకే. ఇప్పుడు ప్రత్యూష వాళ్ళ అమ్మకు 24 ఏళ్ళు న్యాయ పోరాటం చేసింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అమ్మకు సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని అందరూ అడుగుతున్నారు. దీని మీద మీరు ఏమంటారు? న్యాయం చెయ్యాలి తప్పకుండా. సార్ గారు న్యాయం చెయ్యాలి, ఎమ్మెల్యే గారు సాయం చెయ్యాలి, మంచిగా సాయం చేసి ప్రతి ఆడపిల్లకు ఇట్లా కావద్దు, ఇట్లాంటి కష్టం మళ్ళీ ఆడబిడ్డ కాకుండా ఉండాలి. ఒకటే పిల్ల ప్రతి పిల్ల మీరు ప్రత్యూష వాళ్ళ అమ్మను, సరోజ్ అమ్మను, ప్రత్యూష గారిని మీరు చూశారు కదా, ఒకసారి వాళ్ళ గురించి మీరు చెప్పండి. ఎట్లా ఉండేటోళ్ళు వాళ్ళు? వాళ్ళు చాలా కష్టపడి సాగింది ఆమె అమ్మాయిని. తెలుగుదేశంలో మాధవ సంధి ఉమా మధురేశ్వరం అందరం తిరిగినాం, మేము కూడా తిరిగినాం. ఊరు మొత్తం కదిలింది. ఇసుక వస్తే రాలనంత జనం. 2002లో ఇసుక వస్తే రాలనంత జనం. మాధవరెడ్డి భార్య అయితే ఇవాళ న్యాయం జరగాలి. మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు సత్యమ్మ. పండ్లంతా మా తారక నగర్. తెలుగుదేశంలో చాలా రోజులు పనిచేసినాం. అందరికీ తెలియదు, న్యాయం జరగాలి బిడ్డ.